ఒక పాయింట్ చెప్పండి, నాకు ఒక పాయింట్ చెప్పండి. 22 నెలల కాలంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి విశాఖపట్నంలో ఉద్యోగాలు రాలేదా? 24 లక్షల్లో కనీసం 20 లక్షలు 15 లక్షల ఉద్యోగాలు రాలేదా? ఇదంతా ఉత్త బోగస్ అండి. బహిరంగంగా బహిరంగ చర్చకి రమ్మనండి. తెలుగుదేశం కూటమి వాళ్ళు ఎవరైనా ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు చెప్పమనండి. మేము ఈ కూటమి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు పీకేశారనేటువంటి మేము చెప్పాము. ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్రం యొక్క ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి సంస్థ. అర్ధరాత్రి 5,000 మంది నిర్వాసిత కార్మికులు, ఇతర ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగం నుంచి పీకేశారు. రాజ్యాంగం విలువలు నాశనం చేశారు, కార్మిక చట్టాలని అణగదొక్కేసేశారు. ఒక్క రాత్రితోటి మొత్తాన్ని పీకేశారు 5,000 మంది పైన కార్మికుల్ని. అలాగే ఈ 22 నెలల కాలంలోనే సుమారుగా 1,600 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని వీఆర్ఎస్ పేరు మీద ఇంటికి పంపించారు. ఇంకా కొన్ని 100,000 మందిని ఎలా పంపించడానికి సిద్ధం చేసేస్తున్నారు. అంటే కార్మికుల్ని పనిచేసుకునేటటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి వేరుబోయటం అనేటువంటిదే ఎక్కువ భాగం ఇక్కడ జరుగుతుంది. పైపెచ్చి వీళ్ళు లక్షల ఉద్యోగాలు విశాఖపట్నంలో వస్తున్నాయని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం లక్షల ఉద్యోగాలే కల్పించారని ఒక మాట అనుకున్నా, ఆ ఉద్యోగాలు ఎంత జీతం ఇస్తున్నాయో చెప్పమనండి. ఆ జీతం చట్ట ప్రకారం జీతాలు ఇస్తున్నారా లేదని చెప్పమనండి. చట్ట ప్రకారం పని గంటలు ఉన్నాయా లేవదో చెప్పమనండి. వచ్చినటువంటి ఉద్యోగాలకి ఎంతమంది అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారో చెప్పమనండి. ఎంతమందికి ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తున్నారో చెప్పమనండి. ఎంతమందికి సామాజిక భద్రత కల్పించారనేటువంటి ఈ చట్టాలన్నింటినీ ఎంతమందికి అమలు చేస్తున్నారో చెప్పమనండి. వాళ్ళ జీతం ఎంత అండి? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ జీతం గొర్రెతాక బెత్తడిలాగా ఉంది. 7,000, 8,000, 10,000, 12,000, 15,000. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి విశాఖపట్నంలో 15,000 లోపు ఉద్యోగం వస్తుంది. 15,000 లోపే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసినా కూడా వాళ్ళకి 20-25,000 దాటడం లేదు. వాళ్ళు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, ఇల్లు ఎప్పుడు కట్టగాలి, పిల్లల్ని ఎప్పుడు కొనాలి. ఇంత పెద్ద ఎత్తున కార్మికుల యొక్క శ్రమను లూటీ చేస్తున్నారు. ఈ పెట్టుబడిదారులకి ఈ కార్మికుల్ని బలిస్తూ ఉన్నారు విశాఖపట్నంలో. విశాఖపట్నం అనేటువంటి దాన్ని ఈరోజు కార్మిక బలి సెంటర్గా మార్చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అవేం ఉద్యోగాలని మేము అడుగుతూ ఉన్నాం. దానివల్ల ఏం ఆర్థిక వ్యవస్థ ఏం ముందుకెళ్తుందని మేము అడుగుతూ ఉన్నాం. పెరుగుతున్నటువంటి సంపద గురించి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. దేశంలో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఒకటని చెప్తున్నారు. తలసరి ఆదాయంలో దాదాపు దేశంలో ఉండేటటువంటి 8వ ర్యాంక్ అని చెప్తూ ఉన్నారు. జీడిపి రేట్ పెరుగుతుంది అంటున్నారు. గ్రోత్ రేట్ 2 అంకెల స్థాయికి విపరీతంగా పెరిగిపోతుంది. సంపద బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. అత్యంత సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా మారిపోతుందని చెప్తూ ఉన్నారు. మరి ఈ సంపద పెరుగుతూ ఉంటే విశాఖపట్నంలో అత్యంత పేదరికంగా ఎందుకున్నారని నేను అడుగుతూ ఉన్నాను. ఈ కొండల మీద ఎందుకున్నారు? ఇప్పటికీ కూడా దాదాపు 6 లక్షల మంది పేదవాళ్ళు మురికి కోపాల్లో ఉన్నారు. ఇప్పటికి ప్రభుత్వం ఇల్లు కట్టాల్సినటువంటి ఇప్పటి వరకు కట్టడం లేదు, కట్టినటువంటి హ్యాండ్ ఓవర్ చేయటం లేదు. అలాగే టిట్కో ఇల్లు 25,000 కట్టాలి, 25,000 ఇప్పటికి 15,000 కట్టడం లేదు. ఎందుకు కట్టడం లేదు నేను అడుగుతూ ఉన్నాను. 2 బెడ్రూమ్ హౌసెస్ కట్టొచ్చు కదా, ఎందుకు కట్టడం లేదని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఇళ్ళ గృహ హౌస్ ఇవ్వటం లేదు, లేకపోతే ఎటువంటి సదుపాయాలు కల్పించటం లేదు, వేతనాలు పెంచటం లేదు. ఈ 2 ఏళ్ళలో ₹1 వేతనం పెంచారని చెప్పండి అసంఘటిత రంగ కార్మికులకి, ఎవరు పెంచలేదు. పెంచకపోగా ఈరోజు ఉద్యోగాలను ఓడబీకేటటువంటిది పోలీసు రాజ్యాన్ని పెట్టేసి ఎవరన్నా ఆందోళన చేస్తే ఉద్యోగాలను బీకేస్తాం, లేదా అక్రమ కేసులు పెట్టడం, జైలు పంపించేటటువంటి ఒక రాక్షస ప్రవృత్తి విధానాన్ని విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. అందువల్ల ప్రజల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి ఈరోజు విశాఖపట్నంలో ఉంది. మరో పెద్ద ప్రమాదం ఏంటంటే ఈ కొండల విధ్వంసం వలన పర్యావరణ ముప్పు వస్తూ ఉంది. ఈ డేటా సెంటర్ల వలన 2 డిగ్రీలు సెంటిగ్రేడ్ విశాఖపట్నంలో వేడి పెరుగుతుంది అంటున్నారు. దానివల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి అంటున్నారు. దానివల్ల పెద్ద ఎత్తున విస్ఫోటనాలు, తీవ్రమైనటువంటి తుఫాన్లు వస్తాయి అంటున్నారు. చుట్టూ ఉండేటటువంటి ప్రాంతం విశాఖపట్నం మొత్తం కూడా వేడి ఉష్ణోగ్రత పెరగటంతో అది తట్టుకోలేనటువంటి పరిస్థితి విశాఖపట్నం పౌరులకి అటువంటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడబోతుందని చెప్తూ ఉన్నారు. కానీ అటువంటి దాని మీద పర్యావరణం స్టడీ చేసి ఉందా లేదా అనేటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇవన్నీ ఏమి చెప్పకుండా పెట్టుబడి వస్తేనే విశాఖపట్నం అభివృద్ధి అని చెప్తూ ఉన్నారు. ఇదంతా ఉత్త బోగస్, ప్రజలు మోసం చేయటం, ఆ పేరుతోటి పబ్లిక్ వనరుల్ని లూటీ చేస్తున్నారండి. కొండలన్నిటి తీరం
రేర్ Voice reach మినరల్ కావట్లేదు. కింద మొత్తం గంగారాం గారు ఒక్క మొత్తం నిమిషం ఇచ్చేస్తున్నారండి. Yes, yes, అలాగే yes. దాంతో పాటు రైట్ వస్తాను సార్ మీ దగ్గరికి వస్తాను మళ్ళీ వస్తాను